ఈ మధ్య కాలంలో యూత్ ఎంత చదువుకున్నా సరే జాబ్స్ రావట్లేదు, నోటిఫికేషన్స్ రిలీజ్ చేయట్లేదు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా డిగ్రీ బీటెక్ చదువుకున్నాడు, ఏ జాబులు లేక రోడ్లు అమ్మటే పాప్కార్న్లు సమోసాలు ఇవన్నీ అమ్ముకుంటున్నారు. ఎందుకురా పోయి ఇన్ని ఘనంగా కష్టపడి చదివి లేచి స్కూల్కి పోయి ఆ స్కూల్కి పోయే చదువు టైం పాస్ చేయకుండా తల్లిదండ్రులకు ఉపయోగపడేది, పాటికి మంచి బిల్డింగ్ కానీ మంచిగా ఉండే తల్లిదండ్రులకు ఉపయోగపడేవారు. ఈ వర్షాన్ని ఇంత ఘనంగా చదివి రెయ్యం బొగులు, కరెంట్ లేకపోయినా ఏం లేకపోయినా తిండి తిప్పులు లేకపోయినా గుడ్లు వెళ్ళి చదువుకున్న రోజులు చాలామంది ఉన్నారు కష్టపడి. చదివి ఎందుకు సరైన స్కాలర్షిప్ లేక, సరైన కాలేజీలు అందుబాటులో లేక, ఏదైనా ఫీజులు ఏ బుక్ కొనాలన్నా లక్షలు పెట్టి ఫీజులు కాలేజీలకు కట్టాలా, ఏం ఉపయోగం ఉంది? చదివేది ఎందుకు? ఇదిప్పన్న ఫోన్ కష్టపడి చదివేది ఎందుకు? మీకోసమే కదా. జాబ్ రావాలి, ఫ్యామిలీ పోషించాలి. అన్ని ఫ్యామిలీస్ ఒకేలాగా ఉండవు కదా. ఒక నార్మల్ వాళ్ళు ఫీజు కట్టుకోగలుగుతారు, కొంతమంది ఫీజు కట్టలేరు. అలా అని చెప్పి మీరు లక్షలు ఫీజు కట్టించుకుని పోతే నార్మల్ పర్సన్స్ ఎలా చదువుకుంటారు? అసలు చదువుకున్నాం ఎలాగోలా కష్టపడి రేం మొగులు ఒక 100కి 50%, 70% మార్క్స్ తెచ్చుకున్న జాబులు లేవు. లక్షల మంది జనాభాలు రోజుకి పెరుగుకుంటూ పోతున్నారు. జాబులు లేకపోతే ఏం చేయాలి? రోడ్డు మీద సమస్యలకు బతకాలా? కాబట్టి ప్రభుత్వానికి ఏదైనా సరే, ఏ ప్రభుత్వమైనా సరే జనాలకి తగ్గట్టు, చదువు తగ్గట్టు మీరు జాబులు ఏదైనా సరే 10,000 18,000 జాబులు వేకెన్సీ కలిగిస్తే నిరుమైన పేద కుటుంబాలని బతుకే కదా. అన్ని చదువుకు డబ్బుతో పుట్టిన కానీ ప్రతి కాలేజీ, స్కూల్స్, ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ చదివే పోరగానికి కూడా ₹1,00,000 20,000 ఫీజు. ఏం చదువుతున్నాడు వాడు? ఏమైనా చదివాను వదిలేస్తున్నాడు? ఏం లేదు. వాడు 10th క్లాస్కి ఇంటర్ సరి వచ్చేసరికి జాబ్ పుస్తకాలకి, వాడి ఫీజుకి, కాలేజ్ ఫీజులు, వాడి తిండి తిప్పులు ఏంటి. మళ్ళీ చివరికి వచ్చేసరికి వాడి బీటెక్ అని డిగ్రీ చదివేవరకు జాబులు లేవు, అది లేవు, ఇది లేవు అని చెప్పి ఏవో సాగు చెప్తుంటారు. మళ్ళీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్లు ఎక్కువ ఉన్నాయి. బీసీ వాళ్ళకను ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ లేవు. వాళ్ళకేమో 10% జస్ట్ పాస్ అయితే జాబ్స్ వస్తున్నాయి. బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి అసలు జాబులే లేవు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా రిజర్వేషన్స్ వాళ్ళకే పెట్టడం అంటారు? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ పెట్టడం ఏంటో, బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి తక్కువ రిజర్వేషన్ పెట్టడం ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఏదైనా సరే పేదవాళ్ళు ఉంటారు, 4% కాబట్టి దయచేసి అందరికీ ఒకే ఈక్వల్గా పెడితే జాబ్ అనేది కొంచెం పేదవాళ్ళ కుటుంబాలను బతుకుతుంది. ఎందుకంటే ఒక పేద కుటుంబంలో ఒకరు జాబ్ చేసినా ఆ కుటుంబాన్ని మొత్తం పోషించగలుగుతాడు. కాబట్టి దయచేసి అందరూ కూడా చెప్తున్నా, ఏదైనా వాడికి తగ్గట్టు చదువుకి జాబ్ రిజర్వేషన్లు ఎక్కువ ఉంటే ఏదైనా ఫ్యామిలీ అనేది ఏదైనా వాడికి తగ్గ చదువుకి ఏదో ఒక జాబ్ ఉంటుంది కదా. ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్లు, అందరూ బ్యాంకులో ఎంప్లాయీలు అంటే ఎవడో కాలేడు, నార్మల్ పర్సన్. కాబట్టి దయచేసి అందరికీ, అన్ని కులాల వారికి, అన్ని క్యాస్ట్ల వారికి, ఎవరికైనా సరే అందరికీ రిజర్వేషన్ ఉండాలి. జాబ్ వేకెన్సీ కంపల్సరీ దొరకాలి. బీటెక్లు చేసి, డిగ్రీలు చేసి రోడ్లమ్మ తిరిగే కాడికి ఇదొక 100 మందికి ఏదో ఒక 50 మంది 60 మంది జాబ్ వేకెన్సీ ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి కన్నా వాళ్ళకన్నా ఉంటుంది అంతే. సో అంటే యూత్కి ఏం చెప్తారు మీరు? చదువుకునే యూత్కి ఏం చెప్తారు? చదువుని కంటిన్యూ చేయమని చెప్తారా? జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వమని చెప్తారా? కాలేజ్ కని చెప్తున్నాడు, స్కూల్ కని చెప్తున్నాడు, పార్కుల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరున్నాడు చదువుకునేవాడు? ఒకవేళ చదివినా సరే ఎవరైనా ఉన్నాడు అని చెప్పినా కూడా వాడి జాబ్ లేదు. ఇంకా పేరెంట్స్ మీద 30 years 40 years వచ్చినా కూడా ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాడు. ఎవడమ్మా చదివేది, జాబులు చేసేది? కాబట్టి ఆ ప్రభుత్వం వీళ్ళు ఎట్లా ఉన్నారు, యూత్ ఎలా ఉన్నారు, ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. ఇదంటే నార్మల్గా గవర్నమెంట్ జాబ్ ఏం కావాలంటే 2-3 లక్షలు కట్టి చేస్తే జాబ్ ఇచ్చేస్తున్నాడు. ఎవడు కష్టపడినోడికి రోజులు, ఎవరికి రోజు లేదు. డబ్బు కట్టి వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడికి జాబ్లు వస్తున్నాయి. అంటే చదువు మానేసి ఈ మధ్యకాలంలో ఇంకా టిఫిన్ షాప్ పెట్టుకోవడమో, లేదంటే ఏదైనా షాపులు పెట్టుకోవడమో, బిజినెస్ పెట్టుకోవడమో చేస్తున్నారు. బట్టలు పట్టుకునే కాడికి సొంతగా ఒక బిజినెస్ పెట్టుకుంటే చాలా టిఫిన్ షాప్. ఈ జాబుల మీద వస్తాయనో ఏదో వాడిచ్చే 15,000 20,000కి ఆధారపడి రేయం మొగులు వాడి సిస్టమ్ కొట్టే కాడికి ఓన్ బిజినెస్ పెట్టుకోవడం నయ్యం అంతే.